నమస్తే, హాయ్, హలో, వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఈరోజు ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడే విషయంలో ఇక్కడ కొన్ని చూపిస్తాను. గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇండియా. అంటే ఈ సమయంలో నేను వీడియో తీసే సమయంలో ఇక్కడ అమెరికాలో ఉదయం అవుతుంది, 7:15 అవుతుంది. మన ఇండియాలో అయితే 5:30, 6 అట్లా అవుతుంటుంది సాయంత్రం. అయితే ఇక్కడ ఒకటి రెడ్ కలర్లో కనిపిస్తుంది, ఒకసారి చూడండి. మన దగ్గర మామూలుగా పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి బాక్సులు పెడుతుంటారు లెటర్లకి, అలాంటిదే. కాకపోతే ఇది పోస్ట్ ఆఫీస్ కాదు, ఇది వాటర్కి సంబంధించినటువంటి ఒక గేట్ వాల్ లాగా, ఒక ట్యాప్ అనుకోవచ్చు. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఫైర్ ఇంజిన్ వాళ్ళు కానీ, లేకపోతే రోడ్డుకు సంబంధించినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైనా వాటర్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ ఇవి ఓపెన్ చేసుకొని, గేట్ వాల్ ఓపెన్ చేసుకొని వాడుకుంటారు అన్నట్టు. ముఖ్యంగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఎమర్జెన్సీ టైంలో దీని నుంచే వాటర్ తీసుకుంటారు. ఇది వాటర్ పైప్కి ఉన్నటువంటి కనెక్టివిటీ. ఇదైతే ఒక మంచి ఆలోచన. ఎమర్జెన్సీ సమయంలో ఇటు రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కానీ, ట్రాఫిక్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ దీని అయితే వాడుకుంటుంటారు. ఇది అలాగే ఇక్కడ రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్లు అయితే పెడుతుంటారు. ఏదైనా చెత్త రోడ్డు పైన వేయకుండా ఇట్లా వేసేటువంటి ఒక మంచి కార్యక్రమం. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ అమెరికాలో ఎక్కువగా వుడ్కు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయని చెప్పాను. వుడ్కు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ పోల్సే మ్యాక్సిమం ఉంటాయి మీకు రోడ్డు పైన మొత్తం ఉన్నటువంటి అవే. అలాగే జిబ్రా క్రాసింగ్లు కానీ, స్టాప్ల దగ్గర అన్ని రకాల సైన్ బోర్డ్స్ అయితే ఉంటుంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చివరస్తా 4 సైడ్లో 4 జిబ్రా క్రాసింగ్లు ఉన్నాయి. సైన్ బోర్డ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ చూడండి, సైన్ బోర్డ్స్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. మీకు గత వీడియోలో అయితే చెప్తూనే ఉన్నాను, కార్లు ఎక్కువగా రోడ్లపైనే పార్కింగ్ చేసి ఉంటాయని. నా బ్యాక్ సైడ్ చూడండి, రోడ్డు మొత్తంలో అంతటా అవే కనిపిస్తుంటున్నాయి. ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నట్టుగానే ట్రాన్స్పోర్టేషన్, ఆర్టీసీ ఎలా అయితే గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో ఇక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. మేము ఉంటున్నటువంటిది కొంచెం సిటీ కాబట్టి ఇంకా కొంచెం బస్సెస్ ఎక్కువ ఉంటాయి. అవుట్స్కట్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి అయితే ఏమీ ఫెసిలిటీస్ ఉంటాయి, బస్సు కానీ. ఇక్కడ జెర్సీ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ట్రైన్స్, బస్సెస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటుంటుంది. ప్రధానంగా ఇక్కడికి అమెరికాకు మొదట్లో వచ్చినటువంటి చాలామంది అయితే ఎక్కువగా ఈ జెర్సీ సిటీలో ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ కారు లేకపోయినా దగ్గర ఇండ్లు, షాప్స్ ఉండడము, సూపర్ మార్కెట్స్ ఉండడము, అన్ని రకాలుగా అయితే మనకి దగ్గరగా ఉంటుంటాయి. ఎక్కువగా అయితే బస్సెస్, మనకి ట్రైన్లు ఉంటాయి కాబట్టి మన కారు లేకపోయినా జాగ్రత్తగా మనం ఉండొచ్చు. మనం బయట కొంతమంది చూస్తుంటాము, కిలోమీటర్లు వెళ్తుంటామని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు సిటీకి అవుట్స్కట్ ఉంటుంటారు అన్నట్టు, ఓకేనా. అయితే ఇక్కడ ఇల్లు చూడండి, మ్యాక్సిమం ప్రతి ఇల్లు వుడ్తోనే కట్టుంటారు. పైన మాత్రం కొంచెం డెకరేటివ్ కోసం, బయట మాత్రం కొంచెం వెరైటీగా డెకరేషన్ కోసం మాత్రం వేరే మెటీరియల్ వాడతారు. కానీ రేకులకు సంబంధించింది కొంచెం వేరే ఇంకా డిజైన్కి సంబంధించి వాడతారు. మిగతా లోపల మాత్రం 90% వుడ్ ఉంటుంటుంది మొత్తం. ఇక్కడ ప్రభుత్వ స్కూల్స్కి కూడా మనకి స్కూల్ బస్సెస్ అయితే ఉంటుంటాయి. అన్ని స్కూళ్ళకి కాకపోయినా కొన్ని మ్యాక్సిమం స్కూల్స్కి ఉంటాయి, కొన్ని స్కూల్స్కి అయితే ఉండవు. వాళ్ళకి మన దగ్గర కూడా గవర్నమెంట్ పిల్లలకి పాసెస్ ఇచ్చినట్టు ఇక్కడ పాసెస్ ఇస్తారు. ఆ పాసెస్ యూజ్ చేసుకొని అయితే వెళ్తుంటారు. అయితే ఇక్కడ చూస్తున్నాం మనం, ఇంతకుముందు ఒక 100 మీటర్ల ముందే మనం ఒకటి చూసినాము, మళ్ళీ ఒకటి కూడా సేమ్ అలాంటిదే వాటర్కి సంబంధించినటువంటి గేట్ వాల్ ఉంది. మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది, జూమ్ చేస్తే మీకు ఇక్కడికి ఒక 100 మీటర్ల డిస్టెన్స్ ఉంటుందేమో. మళ్ళీ ఇక్కడ ఉంది. మెయిన్ రోడ్లపైన అయితే ఎక్కువగా ఉంటుంటాయి. మెయిన్ రోడ్లపైనే కాకుండా లోపల ఉన్నటువంటి రోడ్లపైన, గల్లీలపైన కూడా ఇవైతే పెడుతుంటారు. ఇది ఒక మంచి ఒక పద్ధతి అనుకోవచ్చు. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో వాటర్ వాడడానికి ఒక గేట్ వాల్, ఒక పైప్ అనేది వాడుకోవడానికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం చలి -2 డిగ్రీలో ఉంది. చెట్లు మొత్తం ఎండిపోతాయని చెప్పినా కాబట్టి చలికాలం అయితే చెట్లు మ్యాక్సిమం ఎండిపోయి, మళ్ళీ ఈ చలికాలం అయిపోయిన తర్వాత వచ్చేటువంటి కాలమైనటువంటి ఎండాకాలంలో మళ్ళీ చెట్లు అయితే చిగురిస్తుంటాయి. ప్రస్తుతం చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ అమెరికాలో ఎక్కువ చలికాలంలో అయితే పబ్లిక్ ఎక్కువ బయటకు రారు. అంటే మేము చలి ఉన్నదన్న ఉద్దేశంతో. అయితే ఈ సమయంలో మనం ఏదైనా పని మీద వచ్చినా, వాకింగ్కి వచ్చినా మినిమం 2 స్వెటర్లు, 2 కూలర్లు ఇలాంటివి ఉంటే మాత్రమే బయటకు రావచ్చు. లేదంటే చేతులు పూర్తిగా ఇట్లా గడ్డగట్టిపోయినట్టు అవుతుంటాయి. ఇప్పటికే నా చేతులు చూడండి, ఇక్కడ చేతులకు గ్లౌజెస్ లేకపోతే మాత్రం ఒక రకంగా ఇట్లా వంకర్లు పోయినట్టు. మనం ఒక 5-10 నిమిషాలు ఐస్ గడ్డలు పట్టుకుంటే మామూలుగా మన ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి, ఇప్పుడు మేము బయట ఉంటే కూడా అలాంటి పరిస్థితి. అయితే గ్లౌజెస్ పెట్టుకోవడం, లేకపోతే చేతుల్ని జేబులో పెట్టుకోవడం అనేది చేస్తుంటాం.
అయితే ఇక్కడ నాకు బ్యాక్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది బ్లూ కలర్ బాక్స్. ఇది నాకు ఇక్కడ నచ్చినటువంటి ఒక అంశం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ ప్లేస్లలో ఇలాంటి చిన్న చిన్న మినీ లైబ్రరీస్ పెడతారు, ముఖ్యంగా పార్కులలో కానీ అక్కడక్కడ ప్లేస్లో పెడతారు. దీన్ని ఫుల్ వ్యూ చూపిస్తారు. ఇది చూడండి ఎంత మంచి కాన్సెప్ట్ అంటే ఇక్కడ చూడండి littleFreeLibrary.org వాళ్ళు పెట్టినటువంటిది. టేక్ ఏ బుక్ షేర్ ఏ బుక్ అనేది పెట్టిరు. ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటూ ఇక్కడ ఒకటి ఇలా బాక్స్ పెడతారు. ఇందులో ఎవరికైనా అవసరం లేనటువంటి బుక్స్ ఇందులో పెట్టుకోవచ్చు, లేదు మనకు అవసరం ఉన్నదనుకుంటే ఆ బుక్స్ తీసుకొని చదువుకోవచ్చు, లేదంటే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు, మనమే తీసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదనుకుంటే మళ్ళీ ఇక్కడ పెట్టచ్చు, లేదంటే మన దగ్గర ఎక్స్ట్రా బుక్స్ ఉంటే కూడా ఇక్కడ పెట్టచ్చు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. ఇది నేను ఇప్పటికే ఇక్కడ అమెరికాకు వచ్చినటువంటి కొత్తలో కూడా దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఇట్లా చాలా రకాల బుక్స్ ఉంటాయి, చిన్నపిల్లలై పెద్దవాళ్ళై, అంటే స్టోరీ బుక్స్, లేకపోతే స్టూడెంట్స్ సంబంధించినటువంటి పీజీ స్టూడెంట్స్ సంబంధించినటువంటి బుక్స్, చాలా రకరకాల బుక్స్ అయితే ఉంటుంటాయి. నేను కూడా అప్పుడప్పుడు కొన్ని తీసుకొని చదువుతుంటాను. మా ఇంట్లో కూడా ఏదైనా ఎక్స్ట్రా ఉన్నాయనుకుంటే ఇక్కడ పెడుతుంటాను. ఇదైతే ఒక మంచి కాన్సెప్టు. అయితే జలగం సుధీర్ అన్న కూడా ఇక్కడ అమెరికాలో ఉండి మన తెలంగాణకి కొన్ని రోజుల పాటు ఒక 10 సంవత్సరాల పాటు ఉండి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేసినటువంటిలో అతను ఉన్నటువంటి కోదాడ లాంటి ఏరియాలో అక్కడక్కడ ఇలాంటివి పెట్టడం అయితే మనం గతంలో ఫేస్బుక్ ద్వారా అయితే చూసినటువంటి సందర్భాలు మనకు గుర్తుంటుంది. ఫేస్బుక్లో యాక్టివ్ ఉన్న వాళ్ళకి సేమ్ అతడు కూడా ఇప్పుడు అన్న మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అమెరికాకి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇలాంటి కాన్సెప్ట్ చూసి అక్కడ పెట్టినట్టున్నాడు. ఇదైతే ఒక మంచి కాన్సెప్ట్ ఇది. అయితే ప్రతిరోజు నేను నా కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో ద్వారా మన ఇండియా సమయం ప్రకారం ఉదయం 7 గంటలకైతే న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తున్నాను. అయితే ఇప్పటికే నా ఛానల్ని చూసి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎవరైనా నా ఛానల్స్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇది చాలా పెద్ద పార్కు అయినప్పటికీ ఇక్కడ పబ్లిక్ చూడండి ఎక్కువగా ఉండరు. ఇది సిటీ చాలా పబ్లిక్ ఉండేటువంటి ఏరియా అయినప్పటికీ ఎక్కువగా అంటే ఇక్కడ జనాలు అంటే ఇండ్లలో తక్కువ ఉంటారు. మన దగ్గర కదా ఒక్కొక్క ఇంట్లో 3, 4, 5 అట్లా ఉన్నట్టు కాకుండా ఇక్కడ చాలామంది పిల్లలు కూడా తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండి వాళ్ళు ఒక 10th క్లాస్ ఇంటర్ రాగానే బయటకు వచ్చి రూమ్లలో వండుకుంటూ సపరేట్గా ఉండేటువంటి అలవాటు ఎక్కువ మందికి ఉంటుంటుంది. అంటే మరీ 10th ఇంటర్ కాకపోయినా ఇంటర్ తర్వాత మ్యాక్సిమం పిల్లలు ఎక్కువ మంది బయటకు వచ్చి ఉంటుంటారు. కాబట్టి జనాలు తక్కువగా ఉంటారు, మన దగ్గర ఉన్నట్టయితే ఎక్కువగా ఉండరు. ఇంత పెద్ద పార్కులో మన దగ్గర కనుక్కుంటే 100 మంది 1000 మంది వచ్చి వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం చేస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం పబ్లిక్ అయితే ఏమాత్రం పబ్లిక్ కనిపిస్తలేరు. చూడండి ఇప్పుడు మాకు ఉదయం 7:30 అవుతుంది. ఈ చలి ఎఫెక్ట్కి పూర్తిగా గడ్డి మొత్తం ఎండిపోయింది. అయితే ఇప్పుడు గడ్డి పైన తెల్ల కనిపిస్తుంది మీకు. ఇది కురిసినటువంటి మంచు ఐస్ గడ్డలకి మారిపోయి మనకి తెల్లగా కనిపిస్తున్నటువంటిది ఐస్గా మారిపోయింది. ఆల్రెడీ ఎక్కడన్నా బయట నీళ్లుంటే కూడా నీళ్లు కూడా గడ్డగట్టినటువంటి మీకు గత వీడియోలో అయితే చూపెట్టడం జరిగింది. మా ఇంటి దగ్గర చెట్లకు పోసినటువంటి నీళ్లు బయట గారినటువంటి సందర్భంలో ఆ నీళ్ళన్నీ గడ్డగట్టిన అయితే చూపెట్టాను. ఇదివరకు ఉన్నటువంటి వీడియో గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ నైట్ ఇండియా అంటే ఒక వీడియో, మొదటి వీడియో పెట్టాను, వీడియో నెంబర్ 1లో. అందులో అయితే మీకు నీళ్లు ఐస్గా మారినటువంటి దాన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చూపెట్టేటువంటి ప్రయత్నం. చివరిగా ఇంకొక అంశం ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఎక్కువగా కుక్కల్ని పెంచుకుంటుంటారు. కుక్కలు తర్వాత పిల్లుల్ని పెంచుకుంటుంటారు. పిల్లులు అంటే బయటకు తీసుకురారు, కాకపోతే కుక్కల్ని అయితే ఎక్కువగా తీసుకొస్తుంటారు. అయితే ఈ కుక్కల కోసం అయితే చెప్పాను, కుక్కల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు అవి మన దగ్గర మోషన్ పోతే చూసి చూడనట్టుగా అంతే అక్కడ వదిలేసిపోతారు. ఇక్కడ అట్లా కాదు, ఖచ్చితంగా ఎవరి కుక్క పోయినటువంటి మోషన్ వాళ్ళతో పాటు కవర్లు తెచ్చుకొని ఆ కవర్లలో తీసేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. 100కి 100% అందరూ అది చేస్తారు. ఎవరైనా చూసినా చూడకపోయినా, కొంతమంది ఏమో చూస్తేనే తీద్దామన్నట్టుగా కాకుండా చూసినా చూడకపోయినా ఖచ్చితంగా 100కి 100% మాత్రం ఎవరి కుక్క గలీజ్ చేసినా, ఎవరి కుక్క మోషన్ పోయినా వాళ్ళే ఖచ్చితంగా అయితే ఇక్కడ మనకి తీసేస్తుంటారు. సైన్ బోర్డులు చూడండి, ఎక్కడికక్కడ మనకి సైన్ బోర్డులు అయితే చాలా కనిపిస్తుంటుంటాయి. అంటే ట్రాఫిక్ నిబంధనల గురించి పూర్తిగా ఎక్కువగా ఉంటుంటాయి. ఇదే మీకు చూపిస్తున్నటువంటి అంశం, ఇది డాగ్ వేస్టేజ్, అంటే డాగ్ మోషన్ పోయిన తర్వాత తీసేటువంటి ఒక అంశం గురించి. పెట్ వేస్ట్ ట్రాన్స్మిట్స్ డిసీజ్ అని చెప్పి లీచ్ కర్డ్ అండ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాగ్ అని ఇక్కడ ఇచ్చారు. ప్లీజ్ కీప్ దిస్ ఏరియా క్లీన్ అంటే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు. మనకి డాగ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఒకటి ఇస్తున్నారు, డాగీ పాట్ అని. ద స్మార్ట్ సొల్యూషన్ టు డాగ్ పొల్యూషన్ అంటే ఇక్కడ ఒకటి ఇస్తున్నారు. హౌ టు యూజ్ పొడింగ్ పాట్ స్మార్ట్ లిటర్ పిక్ అప్ బ్యాగ్స్ అంటే ఇక్కడ ఒకటి. అంటే కుక్కలు
మోషన్ పోయినటువంటి తర్వాత ఎవరైనా బ్యాగ్స్, చాలామంది అయితే కుక్కతో పాటు ఇక్కడ బ్యాగ్స్ తెచ్చుకుంటుంటారు. మనం ఇక్కడ ఒక ఫోటోలో ఒక ఆమె దగ్గర గ్రీన్ కలర్ బ్యాగ్ చూస్తున్నాము. అయితే ఎవరైనా మర్చిపోయి లేకపోతే కవర్లు అయిపోతే మాత్రం ఇలాంటిది పబ్లిక్ ప్లేస్లలో పెడుతుంటారు. దీని నుంచి అయితే కవర్ తీసి దీన్ని అయితే వాడుకోవచ్చు. ఇలా ఉంటుంది. అయితే నేను పూర్తిగా తీస్తలేను. ఒక మన క్యారీ బ్యాగ్, మన దగ్గర కూరగాయల బ్యాగ్ అది ఎట్లుంటుందో అట్లా మంచి క్వాలిటీతో ఉంటుంది. ఈ కవర్ లోపల చేతి పెట్టి చేతితో ఇట్లా తీసి మళ్ళీ దాన్ని ఒక కట్టి ఇక్కడ డస్ట్బిన్లలో కానీ అక్కడిక్కడ పడేస్తుంటుంటారు. అయితే మనం చిన్నప్పుడు చాలామంది ఊర్లలో మనకు అందరికి అనుభవం ఉంటుంది. మన దగ్గర కిరాయి సైకిల్ ఉంటుండే. ప్రతి ఊర్లో కొంచెం పెద్ద పెద్ద ఊర్లలో ఎవరైనా బస్సు దిగగానే లేకపోతే బస్సు లేనటువంటి సమయంలో ఆటోలు, జీపులు, ముఖ్యంగా ఆ టైంలో జీపులు ఉంటుండే. జీపులు దిగగానే రాత్రి పూట కానీ ఎప్పుడైనా ఏదైనా పని మీద అర్జెంటు అయినప్పుడు సైకిల్ కిరాయి తీసుకొని ఆటాన రూపాయి గంటకి ఉంటుండే. లేదంటే ఒక రోజు మొత్తానికి 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా ఉంటుండే. అలాంటిది ఇక్కడ కూడా ఇవి ఎలక్ట్రిక్ సైకిల్స్. కార్డ్ సిస్టమ్ ద్వారా మనం కార్డు పెట్టి, అంటే మనం ఆన్లైన్లో మనీ వేస్తే ఇక్కడ లాక్ ఓపెన్ అవుతుంది. ఇలాంటి సైకిల్స్ మనం రెంట్ తీసుకుంటే దాదాపు గంటకి $4-5 అనుకుంటాను. మనం ఇక్కడ $1కి 80-85 రూపాయలు దాకా ఉంటుంది. ఒక గంటకి $4-5 పెట్టి మనం ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇలాంటి స్టేషన్ ఎక్కడ ఉందో నియర్ బై మళ్ళీ ఆ స్టేషన్లో పెట్టేయచ్చు. ఇక్కడ ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ అయితే స్టూడెంట్స్, ఎంప్లాయీస్ చాలామంది అర్జెంటుగా ఏదైనా పని మీద అప్పటికప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వాడుతుంటారు. ఇది ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి కొన్ని విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశాను. మళ్ళొకసారి అందరికీ గుడ్ మార్నింగ్ అమెరికా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇండియా. అలాగే ప్రతిరోజు నా వీడియోస్ లైవ్లో ఉదయం 7 గంటలకు మన భారతదేశ సమయం ప్రకారం ఉదయం 7 గంటలకు లైవ్లో వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి దయచేసి ఆ వీడియోస్తో పాటు మరిన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి వాటిని చూసి నా ఛానల్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా, ఫ్రమ్ అమెరికా.